ప్రజలారా ఒక్కసారి ఈ వీడియో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. మీకోసము గంట నుంచి పేపర్ కొట్టుకొని మరి ఈ నాటకం చేస్తూ ఉన్నా. ఎందుకు చేస్తూ ఉన్నా అంటే నిన్న జరిగిన ఇండిపెండెన్స్ డే రోజు కాకుండా ఇంతకు ముందు వీడియో ఇది. మరి రేవంత్ రెడ్డి వందే మారదం, జై హింద్, వందే మారదం అనుకుంటా ఒక నినాదం ఇస్తా ఉన్నాడు. దాని నినాదాన్ని ఒక్కసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి. మారదం, మళ్ళీ ఇంకోసారి వందే మారదం అనుకుంటా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా అవ్వడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి? వందే మాతరం కాదు, వందే మారదం అనుకుంటా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు వందే మాతరం అని చెప్పే జ్ఞానం కూడా లేకుండా పోయారు రేవంత్ రెడ్డికి. మరి అట్లాంటి గెలిపించులు మన రాష్ట్ర ప్రజలు. మరికొన్ని సంఘటనలు మనం చూద్దాం. ఒక్కసారి రండి, ఇక చూడండి ముచ్చట. మరి ఏం బతుకుంటాం ఇవి? జాతీయ జెండా పట్టుకోవడం తెలియని ఈ ముండా కొడుకులు మన పాలకులు. గది ఒక్కసారి చూడండి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మరి జెండా ఎట్లా పట్టుకోవాలో తెలుసు కదా, తెలియదా వీళ్ళకి? వీళ్ళు నాయకులా? ఏడ చికెన్ ముక్కలు తినొచ్చిళ్ళు, రాత్రి ఏడ జ్యూస్ దాకుండా వచ్చిళ్ళు, లేకుంటే రాయల్ గ్రీన్ ఎక్కిందా, లేకుంటే ఐగి బాగా ఎక్కిందా? మరి చూద్దాంగా ముచ్చడిగా చూడండి. ఐరన్ పైకా ప్రజలారా, ఈ వీడియో క్లారిటీగా లేదు కానీ అందులో గొప్ప గొప్ప మంత్రులే ఉన్న రాష్ట్రంలో ఇది నిన్నటి రీసెంట్లీ వీడియో. అయితే ఇందులో జెండా ఎట్లా పట్టుకోవాలో తెలుస్తలేదు. ఒకళ్ళు వచ్చేమో ఆరెంజ్ పైకి ఉండాలంటాడు, మరొకరు వచ్చేమో గ్రీన్ మాత్రం పైకే ఉండాలంటాడు. మరి జెండా కూడా పట్టుకోవాలని తెలియని నాయకులు ఈరోజు మన పరిపాలనించే మంత్రులు, ముఖ్యమంత్రులు. మరి రాష్ట్ర ప్రజలారా మీరే చెప్పండి, రాష్ట్రం ఎవరి చేతిలో పెట్టినాం? బ్రిటిష్ వాడు వచ్చైనా మన జెండా చక్కగా పట్టుకుంటాడు. అట్లాంటిది కాంగ్రెస్ వాళ్ళకి చక్కగా పడతలేదు. మరి పాకిస్తాన్ నుంచి వచ్చిలా ఎందుకు కొంపదీసిల్లు, లేకుంటే బంగ్లాదేశ్ నుంచి తరలుకుంటూ వచ్చిల్లా, లేకుంటే ఫారిన్ నుంచి తరలుకుంటూ వచ్చిండా? ఫారినర్ వచ్చినా కూడా జెండాని ఏ విధంగా పట్టుకోవాలో వాళ్ళకి తెలిసి ఉంటుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో పుట్టి జెండాను పుట్టినప్పటి నుంచి చూసుకుంటా ఉన్న నాయకులు ఈరోజు ఆ జెండా ఎట్లా ఉంటుందో కూడా తెలియట్లేదంటే తెలంగాణ రాష్ట్రానికి ఇటువంటి నాయకులను ఎన్నుకున్నందుకు సిగ్గుచేటు, మహాసిగ్గుచేటు. మళ్ళీ నేతన్న లెక్క, నెహ్రూ లెక్క ఇటువంటి క్యాపులు పెట్టుకొని వందే మారదం, జై హింద్ చెప్పాలంటే నిజంగా చెప్తా ఉన్నా, జెండా వాల్యూ తెలియని మనుషులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాలి. ఆ జెండా కోసం ఎంతో దేశ స్వాతంత్ర పోరాట యోధులు ఎందరో ఆ జెండా కోసం ప్రాణాలు ఇవ్వడం జరిగింది. ఆ జెండా వాల్యూ తెలియని మనిషి, వందే మాత్రం నినాదం తెలియని మనిషి, దాని గురించి స్లోగన్ కరెక్ట్ ఇవ్వని మనిషి ఈరోజు అవహేళన చేస్తూ ఉంటే ఈరోజు భారతదేశానికి సిగ్గుచేటుగా ఇటువంటి ముఖ్యమంత్రిగా ఉండు, ఇటువంటి మంత్రులుగా ఉండు, ఇటువంటి నాయకులుగా ఉండు, ఇదెంతో సిగ్గుచేటు ప్రజలారా. మరి ఇటువంటి నాయకులు ఎన్నుకున్నందుకు మనం కూడా ఎంతో కొంత సిగ్గుపడాలి. ఏం చేద్దాం మరి? నాయకులు గిట్ల తయారయ్యారు. మనకు అభివృద్ధి కాదు కావాల్సింది, బూతులు చెప్తా ఉంటే సమ్మగా వినుకుంటా ఆహా ఏం తిడతాను రా అనుకుంటా, ఇది మనకు కావాల్సింది. ఇదా బీఆర్ఎస్ పార్టీ తిట్టుకుంటా ఉన్న ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే మాటలకి, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలకి, బీజేపీ వాళ్ళు మాట్లాడే మాటలకి ఎంత తేడా ఉంది, ఎంత వ్యత్యాసం ఉంది మీకే తెలవాలి ప్రజలారా. బూతులు మాట్లాడుకుంటా రాజ్యాన్ని సాగించుకుంటూ, పాలనని కొనసాగించుకుంటూ, ఉపేక్షణ చేయించుకుంటూ, అవహేళన చేసుకుంటూ పోతా ఉన్నారు. దయచేసి ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి, మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాలి తప్ప లంగా పనులు చేసే నాయకుడిని అయితే ఎన్నటికీ ఎన్నుకోవద్దని నా తరపున అయితే వేడుకుంటున్నాను.